హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ మిరాకిల్ జర్నీ. సో సేమియాతోని అయితే ఎప్పుడు మనము స్వీట్ రెసిపీసే ఎక్కువ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజైతే నేను సేమియాతోని ఒక హాట్ రెసిపీ చేస్తున్నాను. అదేనండోయ్ ఎగ్ సేమియా. సో ఎగ్ సేమియా చూసే ముందుగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. సో ఈరోజు వచ్చేసి ఒక కప్పు సేమియా తీసుకున్నాను. వితౌట్ ఆయిల్ అండి, ఆయిల్ లేకుండా ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి కలర్ అనేది బ్రౌనిష్ వచ్చే వరకు మనము రోస్ట్ చేస్తూనే ఉండాలి. ఒక కప్పు సేమియాకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మళ్ళీ కొద్దిసేపు మరిగించాలి. అంటే 4 మినిట్స్, ఎగ్జాక్ట్గా 4 మినిట్స్ మరుగుతేనే మనకు కొంచెం ఇది సేమియా కొద్దిగా మనకు తెలుస్తుంది కదా, హ్యాండ్కు ఇలా పట్టుకుంటూ ఉంటే ఉడికిందా లేదా అనేది. పలుకు మీద ఉన్నప్పుడే మనం కొంచెం దాన్ని వడగట్టాలి. వడగట్టిన తర్వాత ఆ వాటర్కి మనకు ఆటోమేటిక్ మళ్ళీ అది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఒక 2 డ్రాప్స్ అలా ఆయిల్ వేసి, నేనైతే కప్పు సేమియాకి 3 ఎగ్స్ తీసుకున్నానండి. మీ ఇష్టం, ఎగ్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే కిడ్స్కి ఎగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళు ఏదైనా కూడా కొంచెం ఎగ్ రెసిపీ అంటే ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఎగ్స్ మనం 3 or 4 తీసుకోవచ్చు. కానీ లెస్ అయితే తీసుకోవద్దు, తక్కువ అయితే తీసుకోవద్దు. మినిమం 3 తీసుకోవాలి కప్పు సేమియాకి అయితే, అదైతేనే సరిపోతుంది. సో ఇక్కడ 3 ఎగ్స్ ఇలా పలకొట్టిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు ఇవి యాడ్ చేసి టేస్ట్ కోసం అండి. ఎగ్ అనేది కొంచెం మనకు స్పైసీనెస్ కావాలి కదా, సో అలా దానికోసం నేను ఇవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్ అనేది దీని టేస్ట్ అనేది చాలా చేంజ్ చేస్తుంది. ఈ సేమియాలో ఫ్లేవర్ అనేది మంచి ఒక యమ్మీ టేస్ట్ వస్తుంది. లుక్ లైక్ మనకైతే సేమ్ బయట తీసుకునే నూడిల్స్ లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కొంచెం మనకు ఎగ్స్ మనకు తగలాలి కదా తినేటప్పుడు కూడా. సో చిన్న చిన్న ఎగ్స్ ముక్కల్లాగా విడగొట్టే విధంగా కొంచెం ఫ్లఫీగా అయ్యే విధంగా ఇలా కలిపి ఒక క్యాప్ పెట్టేస్తే 5 మినిట్స్లో మంచి ఎగ్ అనేది మనకు రెడీ అవుతుంది. ఈ విధంగా చేసుకోవాలి మొత్తానికైతే. ఇలా చేసి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకొని, ఆవాలు అలాంటి వేరే ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకూడదు. వీలైతే కొంచెం క్యాప్సికమ్ ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే క్యాప్సికమ్ ప్లేస్లో 2 పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి ఇలా ముక్కలుగా వేసాను. ఒక హాఫ్ ఆనియన్, అలాగే ఒక హాఫ్ క్యారెట్ చిన్నగా ముక్కలు చేసి ఆయిల్లో కొంచెం మగ్గి, ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి చేయాలి. ఫ్లేమ్ పెద్దగా పెడితే ఆనియన్ కానీ క్యారెట్ కానీ తొందరగా మాడినట్టు అవుతుంది, టేస్ట్ అనేది అంతగా రాదు. కొంచెం సిమ్లో పెడుతూ ఉంటే ఈజీగా మనకు అది అందులోనే కొంచెం కుక్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో మంచి ఫ్లేవర్ స్మెల్ కోసం మనకు కొద్దిగా పుదీనా అలాగే కరివేపాకు వేసిన తర్వాత దీంట్లో కూడా కొంచెం మెయిన్గా ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే ఒక 2 వెల్లుల్లిని రౌండ్గా ముక్కలు కట్ చేయాలి. కచ్చపచ్చగా దంచకూడదు. అలాగే పొట్టు తీసి రౌండ్ ముక్కలు వేసి కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఎగ్లో అయితే ఎలా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తామో ఇక్కడ తాలింపులో కూడా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ కొద్దిగా పసుపు, కారం, అంటే కారం అనేది మనం ఎక్కడ యాడ్ చేయలేం కదా, జస్ట్ ఎగ్గులో టేస్ట్ కోసం యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ సేమియా కోసం సపరేట్గా చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు చూసిన తర్వాత మనం ఇందాక స్టార్టింగ్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి సేమియా ఉంటుంది కదా, ఆ సేమియాని మంచిగా విడివిడిగా కొద్దిగా దీంట్లో వేసుకోవాలి. కానీ సాల్ట్, కారం, ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు అనేది ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఎప్పుడైనా కూడా పసుపు కొంచెం ఆయిల్లో వేస్తే మనం ఏ వంటకం చేసినా కూడా ఆ పసుపు ఆయిల్లో వేసిన పసుపు అయితే మంచిగా పట్టుకుంటుంది. చాలామంది వెజిటేబుల్ వేసిన తర్వాత వేస్తారు, కానీ కొంచెం ఆయిల్లో వేసిన టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. ఒకసారి అలా చేసి చూడండి మీరు. ఇక్కడైతే మనం ఇందాక సేమియాను వడగట్టి పెట్టాను కదా వాటర్లో నుంచి పంపి, సో ఇక్కడ దాన్ని నుంచి తీసి ఈ విధంగా విరివిరిగా వేస్తున్నాను. సో నేను బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేశాను కదా, అది అలా చేయడం వల్ల ఇక్కడ మనం పసుపు ఇంగ్రీడియంట్ యాడ్ చేసిన తర్వాత ఆ కలర్కి ఈ కలర్కి మంచి ఈక్వల్గా సెట్ అవుతుంది కాబట్టి. సో
మంచి లుక్ లైక్ మనకి సేమ్ బయట చేసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నట్టుగా సేమియా ఎగ్ సేమియానే సేమ్ నూడిల్స్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మనం కలుపుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నిజం చెప్తున్నా, ఒక్కసారి పిల్లలకి ఇట్లా చేసి పెడితే బయట నూడిల్స్ అడగరు. ఇందులో ఎలాంటి సోయా సాసులు కానీ ఏ ఇంగ్రీడియంట్స్ బయట మనకి ఏం అవసరం లేదు. ఫుడ్ కలర్ కానీ ఫుడ్ కలర్ లేకుండా ఉండాలడానికి నేను ఇక్కడ ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించిన. ఏదైనా సరే మనం చేస్తూ ఉంటే పిల్లలు ఇష్టంగా తినాలి అని అంటే దాంట్లో ఫస్ట్ మనం లవ్వుతోనే చేయాలి. ఇష్టంగా చేస్తే అది ఖచ్చితంగా టేస్ట్ మాత్రం చాలా కుదురుతుంది. ఈ రోజైతే ఇంట్లో కొంచెం కూడా మిగిలించకుండా తినేసారండి ఎగ్ సేమియా. సో మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన ఎగ్ సేమియా కూడా ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ చేయాలి, ఎలాంటి రెసిపీస్ అయితే బాగుంటాయి డిఫరెంట్గా, ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ తినాలి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలామంది అదే చెప్తున్నారు. సో ఏదైనా సింపుల్గా ఉన్న ఐటమ్స్తోనే మనం ఏ విధంగా చేసుకోవాలనేది ప్రయత్నించాలి. బయట ఫుడ్ అవాయిడ్ చేస్తేనే మనకు చాలా యూస్ఫుల్ అండి. బయట ఫుడ్ అనేది అస్సలు మంచిది కాదు పిల్లలకు. ఈ మధ్య మనం ప్రతి డాక్టర్ చెప్పేది కూడా అదే, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం ది బెస్ట్ అని చెప్తున్నారు. కాబట్టి సో 90% ఆఫ్ ది పీపుల్ కూడా అదే ట్రై చేయడానికి చూస్తున్నారు. సో మనం కూడా అలానే ట్రై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ కీప్ డూ వాచింగ్ టు అవర్ లైఫ్ ఈస్ మిరాకిల్ జర్నీ ఛానల్. స్టే ట్యూన్, అవర్ లైఫ్ ఈస్ మిరాకిల్ జర్నీ.